నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీరు అనుకున్న లక్ష్యాలను ఛేదించాలని కోరుకుంటూ, మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ గుడ్ మార్నింగ్ తెలుపుతున్నాం. రైట్, ఇక మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగాల దిశాపత్రిక మార్నింగ్ చూసే మిత్రులు మన వీడియోని ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి చూసే మిత్రులు అందరూ ఒకసారి లైక్ చేయండి, ఒక నిమిషం టైం తీసుకొని ఒకసారి కామెంట్ చేయండి. మరింత మందికి చేరే విధంగా మీ వాట్సాప్ గ్రూపులలో స్టేటస్లలో ఒకసారి పెట్టుకోండి. మార్నింగ్ చూసే ప్రతి మిత్రులు ఒకసారి లైక్ చేయండి మన ఛానల్ని, తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కామెంట్ చేయడానికి మనం లేచిరో లేదో ఇక నైట్ అంతా ఆగమాగం ఉంటుంది. ఇక 31st అంటే తినుడు తాగుడు అయిపోయింది, అంటే అట్లా అలవాటు అయిపోయింది. ఇక ఎట్లా న్యూ ఇయర్ సెలవు కాబట్టి ఇక 31st ఎప్పుడు 12 గంటల దాకా తినాలే తాగాలి. ఇక తర్వాత 12 అయిందంటే ఇక ఫోన్లు వాట్సాప్లు, మా అమ్మ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ. ఓ నైట్ అయితే శీతం ఫోన్లు. ఇక పండుకుందామంటే అసలు అది లేదు, గిలా మోగుడు. ఇక వాట్సాప్లల్లా ఫోన్లు చేసి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. సో మొత్తానికైతే పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరంలోకి అయితే అడుగుపెట్టినాం. సో సంవత్సరం మారంగానే మన జీవితాలు మారిపోతాయా అని కొందరు కూడా అడుగుతూ ఉంటారు. సరే, ఏం మారినా ఏం మారకపోయినా ఇయర్ అయితే మారుతుంది, ఒక ఇంగ్లీష్ క్యాలెండర్ అయితే మారుతూ ఉంది. సో అది మారినప్పుడు మన జీవితాల్లో కూడా కొన్ని మార్పులు తెచ్చుకోవాలి. మనం అనుకున్న లక్ష్యాల దిశగా మనం పనిచేయాలి. చదువుకుంటే చదువులో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే ఇంకా మెరుగ్గా ఎట్లా పనిచేయాలి, భవిష్యత్తులో ఇంకా ఎట్లా ముందుకు వెళ్ళాలి. సో ఆలోచించి ఈ కొత్త సంవత్సరాన్ని ఆ విధంగా అయితే వాడుకోవాలి. కేవలం తినడం తాగడం శాశ్వతం కాదు, వారం తినొచ్చు తాగొచ్చు, అది వేరే విషయం. కానీ మన కొత్త సంవత్సరంలో ఏం చేయాలి, మన లక్ష్యాలు ఏంటి, ఇవి ముందు పెట్టుకొని వాటిని నెరవేర్చుకునే దిశగా పనిచేయాలి. నైట్ నవ్వుతున్నాడు ఎందుకో. నైట్ ఆప్కార్ వాళ్ళకు మస్తు గిరాకీ రావాలి. ఆప్కార్ శాఖకి ఆమ్దాని. ఎందుకంటే 12-1 దాకా తాగమని చెప్పాలి. ఇక ఎప్పుడైతే వైన్స్ నుంచి, ఈవెంట్ల నుంచి, బార్ల నుంచి బయటకు వస్తారో అప్పుడు మిషన్ పెట్టి ఉదియాలి. అంతే, అటు తాగాలి, ఇటు తాగింది కక్కియాలి. అంటే అక్కడ ఇన్కమే ఇక్కడ ఇన్కమే. ఇక అస్సలు న్యూ ఇయర్ ఎవరికి ఉంటుంది అంటే తాగి పోలీసు వాళ్ళకి దొరికినోనికి అసలు హ్యాపీ న్యూ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉంటుంటారు కదా, ఇవాళ ఉంటుంది వాళ్ళకి పండుగ. మిగతా వాళ్ళు దొరకనోళ్ళు ఏదో ఇంటికాడ వండుకొని ఇప్పుడు లేచి ఉంటారో లేవలేరో మహానుభావులు. కానీ ఇక తాగి దొరికిన వాళ్ళకు ఉంటుంది అసలు న్యూ ఇయర్. ఇక బండ్లు బిల్లు ఇక వాళ్ళ గోస కాదు, వాళ్ళు ఊకనన్న తాగిదిరా అని తాగింది కక్కుతారా అని అంత సుక్కలు అవపడుతుంది తాగిన వాళ్ళకు దొరికితే. ఇక వాళ్ళ అదృష్టం, ఏం చేస్తాం. ఇక మరి కొత్త సంవత్సరం ఏది చేస్తే ఆ సంవత్సరం అంతా అది అవుతుందట. అదొకటి అట్లా ఉండేది. సో కాబట్టి మిత్రులారా, మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా దిశాపత్రిక, లైట్లు, కాంతులు, హ్యాపీ న్యూ ఇయర్ హోప్, ఇదంతా అడ్వర్టైజ్మెంటేనా? కాదు, కొద్దిగా అంత ఉంది. ఇది వార్తనే. ఇది కూడా వార్తేనా? కింద కానీ ఇది కూడా వార్తేనా? వార్తే దేవుడా, న్యూ హోప్ అంట. వార్త చాలా పెద్దగా వేసిరుగా, మరీ ఎక్కువ కొడుతున్నాను. జూమ్ తగ్గించు. రైట్, కనిపిస్తలేదు, కొద్దిగా జూమ్ చేయాలి. న్యూ ఇయర్ న్యూ హోప్ అట. సరే చూద్దాం. న్యూ ఇయర్ న్యూ హోప్. ఉత్సాహంగా 2026కు స్వాగతం పలికిన ప్రజలు. అంబరానంటిన న్యూ ఇయర్ సంబరాలు, టపాసులు, కేరింతలతో హోరెత్తిన వీధులు. పాత స్మృతులను తలుస్తూనే కొత్త ఏడాదిలోకి మరిన్ని విజయావకాశాలు దరిచేరాలని ఆకాంక్ష. మరో ఏడాది గడిచిపోయింది. నిన్న ప్రస్తుతం, నేడు గతమైంది. కొందరికి ఎన్నో జ్ఞాపకాలు, మర్చిపోలేని అనుభూతులు, సంతోషం, మర్చిపోలేని ఆప్తమిత్రులను పరిచయం చేసిన ఏడాది. మరికొందరికి తీర్చలేని బాధను సైతం రుచి చూపించింది. కొందరికి మధురానుభూతులను అందిస్తే మరికొందరికి ఎనలేని వ్యతలను మిగిలించింది. ఏదేమైనా కాలచక్ర గమనంలో భాగంగా మరలా రాను అంటూ వెళ్ళిపోతున్నది. నిన్నటి గుర్తులను, సంతోషకరమైన క్షణాలను తలుచుకుంటూనే 2025కు వీడుకోలు పలికిన జనం కొత్త ఆశలు, ఆశయాలతో 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ ఏడాదైనా తమకు కలిసి రావాలని కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. మంచి ర్యాంకులు, భవిష్యత్తును విద్యార్థులు ఆశిస్తుండగా ప్రజలు విశ్వాసం, నాయకత్వ గుర్తింపు లభించాలని
రాజకీయ నాయకులను కోరుకుంటున్నారు. నిరుద్యోగులకు మరో ఏడాది మెరుపు తీగల గడిచిపోయిందనే చెప్పాలి. ఉద్యోగాల కోసం ఏళ్ళుగా ఎదురు చూస్తున్న తమకు ఈ సంవత్సరమైనా కలిసి రావాలని కోరుకుంటున్నారు. ఎస్, ఎవ్వరు తిప్పలాలు పడుతున్నారు అన్నట్టు. మరికొందరికి తీర్చలేని బాధను సైతం రుచి చూపించింది. అంటే నిన్న డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికిన వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇక ఈ ఏడాది మర్చిపోలేరు వాళ్ళు. ఈ ఏడాది మర్చిపోలేరు. ఇంక ఎందుకు తాగినాము, ఎందుకు దొరికినాము, అనవసరంగా ఇంట్లో ఉన్న ఈ బాధ ఉండపో, ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, పైసలు కట్టాలి, ఇదంతా కథ ఉంటుంది. ఇక మొత్తం రంగురంగుల షోలు ఇవన్నీ కూడా నిన్న మొత్తం హైటెక్ సిటీ ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం కిక్కిరిసిపోయింది హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.